హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రొక్కింగ్ బంటి బాబు 143. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే ఇంకా కొంచెం ఓకే అనమాట. ఇవాళ అయితే కుట్టికి 1 వీక్ అయిపోయింది. ఇప్పటికి వ్యాక్సిన్ నడవబట్టి నైట్ ఫుల్ ఏడ్చింది, తీసేయమని చెప్పి. చేతికి మొత్తం ఫస్ట్ 3 days ఆ చేతికి పెట్టినాము. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు 5 days నుంచి ఈ చేతికి నొప్పి వస్తుందని ఫుల్ ఏడ్చింది నైట్. ఇంకా చెల్లెతోటి తీపిచ్చేసిన. చేతి కూడా వాపొచ్చింది, మీకు కనిపిస్తుంది కదా. ఇంక ఇవాళ అయితే డాక్టర్ రమ్మని చెప్పారు. వెళ్తున్నాము, చెకప్కి అయితే వెళ్తున్నాము. మళ్ళీ ఒకసారి ఏమంటారో చూడాలి. ఇప్పటికి వ్యాక్సిన్స్ బిడ్డకు 1 వీక్ నుంచి వ్యాక్సిన్సే. అసలు ఒక్క రోజుకి 12 వ్యాక్సిన్స్, 3 సెలైన్స్ అనమాట. అసలు ఏడ్చి రోజు ఏడ్చి సగం అయిపోయింది బిడ్డకి. నొప్పి కంటే ఎక్కువ వ్యాక్సిన్స్, అది నొప్పి ఎక్కువ అయిపోయింది. మరి రోజు ఏడ్చుడు అండి, పూటకి వేసినప్పుడల్లా. ఇంక ఇవాళ అయితే వెళ్తున్నాము, రమ్మని చెప్పారు. వెళ్తే స్కానింగ్ తీస్తామన్నారు. స్కానింగ్ ఆర్ బ్లడ్ టెస్ట్ ఏం చేస్తారు చూద్దాము. బ్లడ్ అయితే వద్దంటుంది, ఏడుస్తుంది. చూసి బ్లడ్ టెస్ట్ చేయలే, స్కానింగ్ అయితే చేస్తామన్నారు. ఇంకా చేసినాక దాని తర్వాత నేనైతే ఒకటే కోరుకుంటున్నాను, ఇంజెక్షన్స్ అయితే రాయొద్దు, మెడిసిన్ వేయాలని అయితే అనుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే రెడీ అవుతున్నాం ఇంకా వెళ్ళడానికి అయితే హాస్పిటల్కి. ఓకే ఇంకా మార్నింగ్ ఖుషి అయితే వచ్చింది. అదిగోండి, పడతావు నాన్న, ఖుషి పడతావు, మంచిగా ఉండు. ఇంకా చెల్లె రాలేదు, చెల్లె వస్తాను ఇప్పుడు. ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్తాను. మమ్మీ హ్యాపీ యానివర్సరీ ఇవాళ మా హ్యాపీ యానివర్సరీ అనమాట. ఇంకా ఏం జరుపుకుంటలేము. ఇంకా కుట్టికి అలా ఉంది. ప్లస్ అలాగే మా వారు కూడా ఇక్కడ లేరు, తను హైదరాబాద్లో ఉన్నారు. ఇంకా ట్రైనింగ్ అయిపోలేదు, తనకి మండే వరకు ట్రైనింగ్ అయిపోతుంది. ఇంకా అందుకే మండే వరకు ట్రైనింగ్ అయిపోతుంది. ఇంకా తను కూడా రాలేకపోతున్నారు. అందుకే ఈసారి అయితే ఏం అంత హ్యాపీగా ఏం లేదండి మ్యారేజ్ డేకి అయితే. ఇంకా ఇలా జరుపుకోవాల్సి వస్తుందని కూడా అసలు ఎప్పుడు అనుకోలేదు. 12 yearsగా చాలా బాగా జరుపుకున్నాం మ్యారేజ్ డేని. కానీ ఈసారి మ్యారేజ్ డే అసలు చాలా డల్గా, ఎంత హ్యాపీగా అయితే ఏం లేదని. కానీ కుట్టి మాత్రం చాలా ఏడ్చింది, పప్ప రమ్మను ఇవాళ రమ్మను అని. కానీ ఆయనకు వీలు కావట్లేదు, ఇంకా అందుకని కూడా రావట్లేదు. అసలు ఇంకా కుట్టినైతే ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తున్నాం అనమాట. చెల్లపదండి, అగో ఇప్పుడైతే వెళ్తున్నాం. చేతి మంచిగా పెట్టిన ఖుషి రాదు నాన్నప్ప, మనం పోయేద్దాంపా. చేతి అట్టనే పెట్టుకుని ఉంటావా నాన్న, నొప్పి వస్తుందా? పా ఇక నడు, ఎక్కుదురు పదండి. పక్క బాబాయ్ వచ్చండి, పద ఎక్కుదురు. లేదు పద, సరే పెట్ట వెళ్ళొస్తాం బాయ్. ఓకే వెళ్ళొస్తాము. ముందు వచ్చింది. ఇంక ఇక్కడైతే హాస్పిటల్కి అయితే వచ్చేసినాము. ఖుషి కూడా మేము వస్తూ ఉంటే ఏడ్చింది అనమాట. ఇంకా ఖుషిని కూడా తీసుకొని వస్తున్నాము. ఇవాళ అయితే ఇంకా స్కానింగ్ అలాగే తర్వాత బ్లడ్ టెస్ట్ చేయించాలి అని అంటున్నారు డాక్టర్ అయితే. మొత్తం ఇప్పుడైతే ఇంజక్షన్స్ ఏం అవసరం లేదు, సిరప్స్ తోటి తగ్గిపోతుంది. ఇక మనకు ఇన్ని డేస్ మనం వాడినాం కదా ఇంజక్షన్స్, ఇప్పుడు ఇంజక్షన్స్ అవసరం లేదు. ఇంకా సిరప్స్ రాస్తున్నా అని చెప్పి సార్ అయితే సిరప్స్ రాస్తున్నారు. ఇక్కడైతే బ్లడ్ టెస్ట్ ఇద్దామని చెప్పేసి బ్లడ్ టెస్ట్ కోసం అయితే ఇంకా తీసుకెళ్తున్నాము. టెస్ట్కి రాసిండ్రు, తీసుకొచ్చారు కుట్టిన అయితే. ఏం కాదు, బ్లడ్ కొంచెమే తీసుకుంటారు, కొంచెమే. ఇక్కడ తీస్తున్నా కుట్టి, నువ్వు ఇట్లా పట్టు. రెండే టెస్ట్లు రాసిండు సార్, రెండే రాసిండు అంతే. అయిపోయింది, వచ్చేసింది. అయిపోయింది. ఫోన్ చేసుకో, అయిపోయింది అంతే. ఇంక ఇక్కడ బ్లడ్ టెస్ట్ ఇచ్చేసి అయితే స్కానింగ్ కోసం వెళ్తున్నారు. బిడ్డకు పాపం నొప్పి వస్తుంది, రెండు చేతులల్లో తెలుసా అండి. ఈ 10 days నుంచి తీయడము పెట్టడం ఇదే ఉంది. అసలు ఏడుస్తుంది. ఆగురా బంటి ఆగు. స్కానింగ్ కోసం వచ్చినాము, వెయిట్ చేస్తున్నాము. స్కానింగ్ కోసం అయితే టైం పడుతుంది అనేసరికి ఖుషి బంటి అయితే ఫుల్ అల్లరి చేస్తున్నాడు. నాకు అయితే ఒక్కటే హ్యాపీగా అనిపించింది ఏంటంటే, ఇంజక్షన్స్ అవసరం లేదు మనకి, ఇక మెడిసిన్ తోటి తగ్గిపోతారు అన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా సిరప్స్ రాస్తా అని చెప్పారు అనమాట. ఇంక ఇక్కడైతే వాళ్ళ బాబాయ్ అడుగుతున్నాడు ఏంటి నొప్పి వస్తుందా అని చెప్పేసి. ఇంకా మేము బయటనే ఉన్నాము. కుట్టి అయితే స్కానింగ్ తీయించుకొని వచ్చేసింది. వాళ్ళ అక్కకి ఎక్కడిచ్చి రక్క ఇంజక్షన్ చూపి అని అడుగుతున్నాడు బంటి. ఇదిగోండి ఇటు సైడ్ ఇంకా కొంచెం ఏమంటారు ఉబ్బు కనిపిస్తుంది మీకు లోపల సైడు. అలాగే మనకైతే ఇది ఇన్ఫెక్షన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే లివర్ నుంచి ప్రొడ్యూస్ అయిందంట. అందుకే లివర్ అలాగే ఇంకా చెంప దగ్గర అయితే స్కానింగ్ చేసిండ్రు. ఓకే ఇప్పుడు రిపోర్ట్స్ అయితే అన్నీ నార్మల్ వచ్చినాయి, ఏం కాదు అని చెప్పారు అనమాట డాక్టర్ అయితే. ఇంకా
చూడండి ఇక్కడ రిపోర్ట్స్ కూడా వచ్చేసినాయి. తీసుకొని అయితే వెళ్తున్నాము డాక్టర్ దగ్గరికి. ఒక 1 అవర్ ఇక్కడే పట్టింది. ఇక్కడ 1 అవర్ ఈ రిపోర్ట్స్ అయ్యేసరికి అక్కడ ఆ రిపోర్ట్స్ కూడా కావాలి కదా, కరెక్ట్ టైం సరిపోయిందనమాట. ఇంకా ఇక్కడ ఇవి చేయించుకొని అయితే అక్కడికి వెళ్తున్నాము. మస్తు అంటే హ్యాపీగా అనిపించింది నాకు సార్ ఇట్లా చెప్పంగానే. ఎందుకంటే పాపం బిడ్డ 10 డేస్ నుంచి ఆ ఇంజెక్షన్స్ సెలైన్స్ ఎక్కించుకొని ఒకటే ఏడుపు. ఇంకా ఇక బంటి అయితే వెనకాలే వద్దురా అంటే వినలేదు. ఇంకా స్కానింగ్ రిపోర్ట్ కూడా మొత్తం వచ్చినాయి కదా, మీకు చూపిస్తున్నా. అన్నీ స్కాన్ చేసిర్రు అనమాట. కిడ్నీస్, లివర్ ఏమేమి ఉన్నాయి అవన్నీ మనకి స్కాన్ చేసిండ్రు. చేసి అంతా క్లియర్ ఉంది, ఓకే, ఏం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే చిన్న గడ్డు ఉంది, అది ఇప్పుడు తగ్గది అని చెప్పారనమాట. ఇంకా సిరప్స్ అయితే వాడండి అని చెప్పిండు. అన్నీ టెస్ట్ చేసారు, చెంప దగ్గర అంతా, లివర్ దగ్గర అన్ని, కిడ్నీస్ ఏమేమి ఉన్నాయి మన పార్ట్స్, ఇన్నర్ పార్ట్స్ ఉన్నాయో అవన్నీ చెక్ చేసిండ్రు. ఇంకా చెక్ చేసుకొని స్కానింగ్ చేయించుకొని అయితే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని మెడిసిన్ అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ అదైతే మెడిసిన్ తీసుకుంటున్నాం, బాగానే తీసుకుంటున్నాం. టక్క అదైతే అన్ని మెడిసిన్ తీసుకుంటున్నారు. అయిపోయిందా? అయిపోయింది. ఏమన్నాడు? ఫస్ట్ ట్యాబ్లెట్స్ వాడాలా అని అడగద్దా? ఫస్ట్ ఈ ట్యాబ్లెట్స్ ఫస్ట్ అవసరం లేదు ఇక, ఫస్ట్ ఇప్పుడు అవసరం లేదా నానే? అంతేనా? అయిపోయింది, చెకప్ చేయించుకున్నాం, అయిపోయింది, పోతున్నాం. కొట్టిందా? వెళ్ళిపోతున్నాము. ఎక్కువ అక్క ఎక్కుతుందా? సరే కొందాం కనుప ఎక్కువ ఇక్కడ ఎక్కునానా బంటి ఎక్కినావా? ఎక్కువ నడు, మెల్లగా దిగు, మెల్లగా దా. అదో అట ఇటు ఎందుకు, అన్నం తింటాడులే దా. వచ్చేసినాము. కైత పిన్ వచ్చిందా? 3 రోజుల నుంచి అడుగుతా ఉంటే కైత పిన్నే వచ్చిందా? కుట్టి వచ్చిందా కైత? అబ్బా అంటే అబ్బో వచ్చిండ్రా, పోయేసి అయితే వచ్చేసినాము. కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది, ఇక మందులు అయితే వాడమని ఇచ్చిండ్రు. ఇక ఇప్పుడు ఓకే, ఇక ఇంజెక్షన్స్ అవసరం లేదు. కొంచెం అయితే ఇన్ఫెక్షన్ ఉంది, గడ్డ అయితే కొంచెం. ఏది నాన్న చూపి, కొంచెం కింద చేతి పిన్ని, ఇటు సైడ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఇక దీన్ని ఇక్కడ అదే ఇట్లా చేతి పెడితే తెలుస్తుంది. ఏమండి మెడిసిన్స్ అయితే ఇచ్చిండు. ఏం మెడిసిన్స్ ఏంటి అంటే చూడనానే ఏమేంటియో, ఇంకా చూపి. మెడిసిన్స్ కూడా మార్నింగ్ 8 ml, నైట్ 8 ml. ఇది మార్నింగ్ నైట్ మెడిసిన్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ మెడిసిన్స్ ఇచ్చారు. ఇవన్నీ ఒక 4-5 ఇచ్చారు మెడిసిన్స్ అయితే. ఓన్లీ సిరప్స్ వాడమన్నారు. ఇది మార్నింగ్ ఈవినింగ్ ఒకటి. ఇంకా ఇది 4 ml మార్నింగ్ ఈవినింగ్. ఐడ్ ఉంది బలంకి. దీనికి పైన రాయలేదు అయితే, దీనికి ఏదైనా ఒక దాంట్లో అదే అవన్నీ ఓడగొట్టాలి. 8 ml ఇది 5 days దాకా, మార్నింగ్ ఈవినింగ్. మాది మార్నింగ్ నైట్. ఇది ఒకటి, ఇంకోటి జలుబుది, ఇది కూడా మార్నింగ్ నైట్. ఇది జ్వరం వస్తే చూసుకుంటూ ఉండు మన సార్. ఇంకా ఇవైతే మెడిసిన్ అనమాట. జ్వరం వస్తే ఏమన్నారు, మిగతా అన్నీ ఇంకా సిరప్స్. ఇవి 2 మాత్రం తప్పకుండా. ఇది మార్నింగ్, ఇది 8 ml, ఇదేమో 4 ml. అదే ఖచ్చితంగా ఇవి రెండు డైలీ. సరే, ఇవన్నీ కొట్టాలా? ఇవన్నీ ఇన్నిగానే ఇచ్చారు కదా మరి. 8 ml. దీంట్లో ఎంత ml వస్తుందని? అంతేనా? అందుకే 3 బాక్స్. ఎంత ఇది? 5 ml ఉంటుంది. సరే, ఇంక ఇవైతే మెడిసిన్ అనమాట. హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చినాము. సరే, నేను ఇదే అనమాట. సరే, ఇప్పుడు అయితే వచ్చేసినాము. కుట్టి నువ్వు తినద్దు నాన్న.
ఇంకా ఇంటికైతే వచ్చేసినాము. పుట్టిన తీసుకుని అయితే ఇంటికి వచ్చేసినాము. బ్లడ్ టెస్ట్ చేయించినాము, అలాగే స్కానింగ్ కూడా చేయించినాము. బ్లడ్ టెస్ట్లో నార్మల్ వచ్చింది, స్కానింగ్లో నార్మల్. కొంచెం ఇన్ఫెక్షన్ ఉందని వచ్చింది. ఇక్కడ ఇంకా కొంచెం గడ్డ ఉంది, ఇంత మట్టుకే ఉందన్నమాట. ఎక్కువ కాదు కానీ కొంచెం ఉందన్నమాట, 10% అట్లా ఉంది. ఆ ఇన్ఫెక్షన్ కొంచెము తగ్గాలంటే ఇంకా సిరప్స్ అయితే రాసి ఇచ్చారు. ఇదిగోండి చాలానే సిరప్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి 8 ml అట్లా ఏమన్నారు, 8 ml 5 ml అట్లా. ఫీవర్ వస్తే ఫీవర్ ఏమన్నారు, చూసుకుంటుండమన్నారు. ఏదైనా కానీ టైం టు టైం చూసుకుంటుండాలి. ఏదైనా కొంచెం వచ్చినప్పుడు మళ్ళీ తీసుకురమ్మన్నారు అనమాట. ఇప్పుడైతే ఇంకా కుట్టి అయితే ఇంకా నాకైతే హ్యాపీ, ఎందుకంటే ఇంజెక్షన్స్ లేవు కదా, అదే టెన్షన్ పడుతున్నాయి. ఎక్కడ మళ్ళీ వ్యాక్సిన్స్ ఇస్తారు, ఇంజెక్షన్స్ ఎక్కడ ఇస్తారు అదే టెన్షన్ పడ్డ. వారం 10 రోజుల నుంచి అసలు ఆ ఇంజెక్షన్స్ తోటి నొప్పి నొప్పి అని ఏడ్చి సగం అయిపోయింది. అసలు ఈ నొప్పి కంటే ఇంకా దానికి చేతి నొప్పి ఎక్కువ అయిపోయింది, వాచింది కూడా చేతి అయితే. ఇంకా ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాము. ఏమనలేదు, తీసేస్తున్నాం డాక్టర్ అంటే ఓకే అన్నారు. ఇంకా అవసరం లేదు ఇంజెక్షన్స్ అన్నారు. సిరప్స్ ఓన్లీ రాసిచ్చారు అనమాట. కుట్టి ఇప్పుడు చూడొచ్చు హాస్పిటల్ నుంచి వచ్చి ఏడుస్తుంది చాక్లెట్ తింటా అని. వాళ్ళ తమ్ముడు తింటా ఉంటాయి. ఏడవద్దు, ఇగో ఏడుస్తుంది చూడొచ్చుడే. అగో పాప్కార్న్ ఇస్తుంది, వాళ్ళ పిన్ని వచ్చింది పాప్కార్న్ తీసుకొచ్చింది, అవి ఇస్తుంది. సరే తిను తినని ఇచ్చింది, తినండి కదా అమ్మిగో. లే అగో తినిపిస్తలే పిన్ని, నీకు కీమాతో తినిపిస్తుంది. అయ్యో మొక్కులో పెడుతుంది. లే 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 పాప్కార్న్ పడుతుంది కింద. ఇక లే పిన్ని తినిపిస్తుంది. నీకు ఇప్పుడు 3 రోజుల నుంచి రాలే అను, ఇప్పుడు వచ్చినాక మాట్లాడవు. ఇంకా సిరప్ వేయించేస్తున్నాము. ఇవి యాంటీబయాటిక్స్ ఇవి వేయమన్నారు. ఇవి వద్దంటే మరి ఇంజెక్షన్స్ వేస్తారు నాన్న. ఇప్పటి నుంచి ఇవి వేసుకోవాలి, ఎట్లయినా చేసి వేసుకోవాలి. 3 ఇచ్చిర్రు ఇవి. తాగుడే ఇప్పుడు ఇన్ని రోజులు అంటే అది వేరు, కానీ ఇప్పుడు ఇక తాగేది. ఇక ఇన్ని రోజులు సూదులో ఏడ్చినావు, ఫ్రిడ్జ్ లో పెట్టాలేమో కదా చిట్టుగాడు. అదే మరి, లేకపోతే అది ఇదవుతుంది. లే ఇక సిరప్ కలిపి తాగేసి గ్లాస్ లో హాట్ వాటర్. ఆగు పిన్నే ఇస్తుంది కవిత పిన్ని, నేను వెయ్యా. హాట్ వాటర్ ఆగండి హాట్ వాటర్ తీసుకొస్తుంది, ఆగండి. ఎవరు వస్తే వాళ్ళతో వేయించుకుంటారు అంతే. చీ రాదు, మంచిగా ఉంది, స్వీట్ ఉంది. దానాడు ఇక రా బేటా, దా కిందికి దిగు దా. ఏ దానాడు లేట్ చేయకుతుందో కానీ పోసారా పైకన్నా పోసే. గుడ్, స్వీట్ ఉంది చెప్పినా. ఇక మింగే స్వీట్ ఉంది అది దానిలాగా లేదు కదా, కొంచెం స్వీట్ ఉంది కదా. పాప్కార్న్ పెట్టుకో. పాప్కార్న్ కదా అన్నం ముద్దేసుకుంటే పాప్కార్న్ తినండి, బాగుంది. ఎట్లా చేయకు, కాకరకాయ లాగుందా? నువ్వు తింటావు కదా కాకరకాయ, అదే కదా తాగేసింది. సరే అన్నం పెడతా తిను.